హాయ్ మామా. ఎట్టుంది ఇల్లు? బాగుందా? బెడ్రూమ్ తెచ్చున్నాయా? చూడండి ఫ్రెండ్స్, కేరళలో హోమ్ హౌస్ ఇదంతా మీరు తెచ్చుకున్న సరుకులు, బ్యాగులు, ప్లేట్లు, చెంచాలు. ఇది వచ్చి రోహిత్ మామ బలంగా పోయే బాత్రూమ్ ఇది. ఓకే, చూపించాలని చూపిస్తున్నాం. కేరళలో ఇలా ఉంటాయి ఇల్లు, పెద్ద పెద్దగా ఉంటాయి. ఎక్కడ ఏం కావాలో అవన్నీ పెట్టినారు కదా. మనం భద్రంగా చూసుకోవాలా మనం ఉన్నంత వరకు. అనేది అదొకటే. అయినా లైట్ సింపుల్ చేయి కట్టుకునేది. ఇది కిచెన్. మా శివ ఆంధ్ర భోజనం అంటే కిచెన్. వావ్ 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 వావ్, వాట్ యు మీన్. రా బాబా, తెలుసురా. మెయిన్ కార్యకర్త నువ్వేది. ఇట్లా ఇల్లు పుడికింది నువ్వే చూపించాల్సింది. ఏమిటిది? ఫ్రిడ్జా? డబల్ డోర్. మా శివ మొత్తం కూరగాయలతో నింపేసినాడు. డబల్ డోర్ ఫ్రిడ్జ్. చూసే బా, రైస్ గీస్ హీట్ చేసుకునేది ఇది. హీట్ చేసుకునేది ఏదైనా హీట్ చేసుకోవచ్చు. కప్పులు ఉన్నాయి, గ్లాస్, చెంచాలు, కిచెన్ సామాగ్రి బా. ఇంకా మా వాళ్ళు మొత్తం వాడుకుంటున్నారు. ఇది మొత్తం సాల్ట్, ప్లేట్లు, ఇది మొత్తం ఏమేమి కావాలో మొత్తం పెట్టినారు. ఇవన్నీ మనం వాడుకోవచ్చు కదా బా. వదిలేబా, అదేవో సిలిండర్లకు ఉండేది. లోపల హాట్ బాక్సులు ఉన్నాయి, సామాన్లు ఉంది ఇంకా లోపల. అది వా, ఇవన్నీ మనం వాడుకోవచ్చు. వాళ్ళు మనం ఉన్నంత వరకు మనం వాడుకోవచ్చు. వీడియో పూర్తి చూడండి, మొత్తం కనబడుతుంది ఇల్లు మీకు. ఇంకా చూపించే చాలా ఉంది ఇల్లు ఇవన్నీ. ఓకే ఓకే. సాలే బా, మరి పూర్తి కష్టం. ఇంకేం బాగు. నెక్స్ట్ ఏదో ఇది వాటర్. ఇది వాటర్ తాగేది ఫిల్టర్. మంచి మంచి ఫిల్టర్ నీళ్ళు ఇవి, బాగుంటాయి. కానీ మేము తాగడం లేదు, మేము తెచ్చుకుని తాగుతున్నాం బిస్లరీ. ఇది బట్టలు ఉతుకోవడానికి వాషింగ్ మిషన్లో పెట్టినారు. థ్యాంక్ యూ. ఓకే, కంపెనీ వచ్చి ఇది డమ్ ఆటోమేటిక్ అట. హాయ్, ఇప్పుడు హాయ్. హాయ్ హాయ్ శివ. బాగుంది మటన్ రైస్. ఎట్టుంది ఇక్కడ నీకు కేరళలో వండనికా? బాగుంది శివ. రోజు వంట ఎట్టుంది ఇక్కడ కేరళలో? బాగుంది అన్న,
సూపర్ బాగుంది వండడానికి బాగుంది సౌకర్యం. ఇప్పుడు ఏం మిక్స్ చేస్తున్నావు? దోశ పిండి. అప్పుడే ఇప్పుడు ఎవరా నానబెట్టింది? అంతేనా? మా కొబ్బరి లేవురా, ఈ రోజు నానబెట్టి మరుసలు చేస్తారు. ఇప్పుడు గంటని నానబెట్టేది ఇది మొత్తం ఉంటుంది. ఇది మన కిచెన్లో బాత్రూమ్ ఎమర్జెన్సీకి ఏమైనా కానీ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కటి ఉంటుంది ఇక్కడ. రే వాపరా సౌండ్ వాపరా, మా ప్రేక్షకులు ఏమి వినాలరా చెప్పే మాటలు బెట. ఇది కూడా ఉంది చాయ్ బ్రెడ్. ఇది ఏదో బ్రెడ్ చేసుకుంటారట దీంతో, నాకు రాదు. ఏం శివ ఇది? దోశ పిండి. దోశ పిండా? సూపర్. నైట్ దోశవా? దోశలోకి చట్నీ పల్లి దోశ పల్లి మారుమూగాల అట్టే భోజనం. ఇది తాళం చూపిద్దామంటే మా వాళ్ళు తాళం పోగొట్టినట్టున్నారు. ఇలా గేమ్ సమాధానం చెప్పాలో అర్థమైతే లేదు. వీళ్ళు రాత్రి భయపడి తాళం వేసేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఇంతవరకు చూపించింది, ఇప్పుడు చూపించి ఇది సెకండ్ ఫ్లోర్. ఇది సెకండ్ ఫ్లోర్ మట్లి తోడే దీనికి దెబ్బలా చేస్తున్నారు. ఇప్పుడు చూపించేది సెకండ్ ఫ్లోర్, కేరళ పాలక్కాడ్. ఎంత బాగా కట్టినాం ఇల్లు, సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్. ఇది సెకండ్ ఫ్లోర్లో ఫస్ట్ బెడ్రూమ్. ఇది ఫస్ట్ బెడ్రూమ్. మొత్తం ఇబ్రహీం బాబు బుడికింది. థ్యాంక్ యూ బాబా. ఇక్కడ కూడా మొత్తం ఏదైనా కదా సపరేట్ పెట్టినారు. బాత్రూమ్ చూసారా ఫ్రెండ్స్, బాత్రూమ్ ఎంత పెద్ద ఉంది. బా సూపర్ ఉంది బా. ఇది మొత్తం సెకండ్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్లో మనం పోయేది బెడ్రూమ్, రెండో బెడ్రూమ్. ఇది కూడా చూసేద్దాం. సూపర్గానే కట్టినారు. అస్సలు చూడగా రెండు కళ్ళు సాధలేవు. ఇవన్నీ అర్రలు, ఇవి కట్బోర్డ్లు మొత్తం చేసినారు. సూపర్ ఉంది. ఇది కూడా తెలుసు. ఇది సెకండ్ ఫ్లోర్లో రెండో బెడ్రూము. ఇది నాది, ఇది నాకు ఇచ్చినారు. ప్రతి దానిలో వేసి, ఒక దానిలోనే కాదు ప్రతి దానిలో వేసి పెట్టినారు. ఇది తెలుసు. ఇది బెడ్రూమ్. ఇది బెడ్రూమ్ అంట. బెడ్రూమ్లో బాత్రూమ్, అటాచ్ బాత్రూమ్. దీనిలో కూడా బాత్రూమ్ పోయి ఫ్రెష్ అప్ కానీ అద్దం గిద్దం మొత్తం సపరేట్ పెట్టారు. ఇది ఈ బెడ్రూమ్కి సంబంధమైనది. ఇది సెకండ్ ఫ్లోర్లో రెండో బెడ్రూమ్కి బాత్రూమ్. మొత్తం లోపల గడ గిడ పెట్టుకుని అన్నీ పెట్టినారు. ఎక్కడదక్కడ సూపర్గా అంటే సూపర్ కట్టినారు. చాలా బాగా నచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి మనం కూర్చోడానికి, రిలాక్స్ అవ్వడానికి ఇక్కడ ఒకటి. ఈ బెడ్రూమ్ నుంచి అదిగో ఇక్కడ రిలాక్స్ అవ్వడా. ప్రతి దాని దోమలు రాకూడదని వీళ్ళు ప్రతి ఒక్క దానికి జాలి కొట్టించినారు. ఇదిగో ఇది రిలాక్స్. ఈ బెడ్రూమ్ నుంచి ఇక్కడ రిలాక్స్గా రోడ్డు మీద పోయేది అందరూ చూడడానికి. మొత్తం గార్డెన్ మాదిరి, చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎంత బాగుందంటే చెప్పడానికి మాటలు సాడలేదు. అందరూ చూడాల్సింది ఇది. ఎప్పుడు మనం చిన్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ ఇల్లు చూసినాం కానీ లోపల పోయిన వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు ఇంట్లో మేము 5 రోజులు ఉంటున్నామంటే మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది ఫ్రెండ్స్. సూపర్ 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 సూపర్. వాట్ ఈజ్ వండర్ఫుల్. అసలు అదా ఎక్కడక్కడ జాలి, ఏ ఒక దోమ లోపల రాకుండా. మామిడి చెట్లు, టెంకాయ చెట్లు అన్నీ ఉన్నాయి. మా వాళ్ళు మామిడికాయలు కోసం చూస్తున్నారు కానీ అది పైకి ఉండి కొన్ని రాలిపోయి పగిలిపోతున్నాయి. బావి ఉంది, ఆ బావి నీళ్ళే వాడేది ఎక్కువ. ప్రతి ఇంటికి బావి ఉంటుంది. బావి, మోటార్, బోర్ ప్రతిది. ఇక్కడైతే చాలా వండర్ఫుల్. ఇక్కడ నుంచి ఎంత అంటే అంత ఆఫీసర్లే. ఇంకోటి చూద్దాం. ఇదే బెడ్రూమ్ నుంచి మళ్ళీ మనకి చూడడానికి ప్రతిదానికి కంఫర్ట్. ఎక్కడ స్థలం ఏం కావాలని పెట్టేసినారు ఫ్రెండ్. మన అందరికి వచ్చిన వాళ్ళకి వైఫై, ఇంటర్నెట్, జియో సూపర్గానే వస్తుంది. ఇక్కడ బాబా ఇది రిలాక్స్ గార్డెన్.
మొత్తం ఇది పిల్లలు ఆడుకోవడానికి కానీ చేయడానికి కానీ సూపర్ 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 వాటి వండర్ఫుల్. మళ్ళీ పైకి పోవడానికి ఇది పైకి తర్వాత చూపిస్తా, ముందు ఇక్కడ చూసేద్దాం. ఇక్కడ వాషింగ్ మిషన్ కడుక్కోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, అన్నిటికీ ఇది చూసిరా ఎంత బాగుంది. కేరళ అంటే మనం ఏమనుకుంటాం కానీ కేరళలో సూపర్. ఇప్పుడే ఫుల్ భోజనం చేసినాం, కొంచెం నడవడే కష్టమవుతుంది. ప్రతి దానికి ఎక్కడిదక్కడ గార్డెన్ ఎంత బాగా పెట్టానంటే మేము వచ్చినప్పుడు ఏ షాక్లో ఉన్నాం. ఇది ఇట్లా ఎవరు కలగడలేదు అన్నాం కదా బా, అసలు ఊహించడానికి మా బ్రైట్ చెడిపోతుంది. మేము ఎంత బాగుంటుంది అనుకోలేదు. ఇది మొత్తం ఇది పిల్లలు ఆడుకోవడానికి కానీ, రిలాక్స్ అవ్వడానికి కానీ, వర్షం వస్తే ఇక్కడ నుంచి రిలాక్స్గా పచ్చగా చూడడానికి. ఇక్కడ ప్రతి ఇల్లు 15 సెంట్లు 20 సెంట్లు, ప్రతి ఒక్క ఇల్లు ఎంత పేదవాడైనా కూడా 10 సెంట్ల స్థలం ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ పైకి పోవడానికి మెట్లు పెట్టినారు. రిలాక్స్ పైన ఎట్టుందో ఏమో చూడలేదు, నేను కూడా ఇప్పుడు పోతున్నా, చూద్దాం. మిమ్మల్ని చూపిస్తూ నేను కూడా చూస్తే పని అయిపోతుంది. అబ్బా చాలా అంటే చాలా వాటి వండర్ఫుల్గా ఉంది ఇది. ఏం బావా బావా మిద్ద లేదు బావ ఇది, పడితే కష్టం ఇది. ఇది మా ఫ్రెండ్స్ మేము చూపించడానికి ఇంత పైకి వచ్చినాం. ఇక్కడ పార్క్ ఉంది, వాలీబాల్, క్రికెట్. ఇక్కడ చాలామంది క్రికెట్, వాలీబాల్ ఎక్కువ, వాలీబాల్ ఫుట్బాల్ ఎక్కువ ఆడుతున్నారు ఇక్కడ. వాటి వండర్ఫుల్. నేను పోయించింది ఈ కొండకే. ఈ కొండ చూడడానికి ఎక్కడెక్కడ చూస్తారు మీరు, ప్రతి ఒక్కరు యూట్యూబ్లో చూసింటారు. పచ్చగా చెట్లు, పచ్చగా కాంపౌండ్, అదే మేము పోయొచ్చిన కొండ కోలెన్గూడ. బాగా ఇద్దరు నిలబడి ఉంటుంది అది. ఇప్పుడు దిగేటప్పుడు మన కథ ఎక్కువ ఊపులా. ఇప్పుడు ఇది దిగాల ఫ్రెండ్స్, చాలా అంటే చాలా హైట్లో ఉన్నాం. మొత్తం ఐరన్ పెట్టినారు ఇంటి వాడు, కానీ సూపర్ సూపర్ అంటే సూపరే సూపర్. ఎక్కడ ఏం కావాలంటే అక్కడ సౌకర్యంగా పెట్టినారు. హైలైట్. ఎట్టుంది కదా ఇంట్లో సూపర్గా ఉంది. చెప్పు స్వామి. ఇండ్లు సూపర్ గా ఉంది సార్. ఇక్కడ ఇండ్లు బాగుంది అన్న. ఇక్కడ అయితే ఇటువంటి ఇండ్లు ఎప్పుడు చూడలే. ఇంత లొకేషన్ గా ఇంత బాగా క్లాట్ గా బాగా కట్టినారు ఇండ్లు కూడా. అసలు చిన్నప్పుడు కూడా ఇంతవరకు ఏడ చూడలే ఈ ఇండ్లు. బాగా లొకేషన్ గీషన్ బాగా సూపర్ గా ఉంది. ఎక్కడ సెట్టింగ్ అక్కడనే పెట్టినారు. కిచెన్ ఒక సైడ్, హాలు, డబుల్ బెడ్రూమ్ కానీ అన్ని బాగా పెట్టినారు. ఇక్కడ ప్రతి దానికి ఒక ఏసీ, ఫ్యాను, కూలర్ అన్ని. ఇప్పుడు మా ఇబ్రహీం బావ మాట్లాడతారు. ఇబ్రహీం చూడడానికి అసలు ఇల్లు ఫస్ట్ సారి చూసినా కూడా చాలా స్టన్ అయిపోయినాం. ఎందుకంటే ఇంత రీజనబుల్ ప్రైస్లో మనకంటూ హోమ్ స్టేస్ పక్క రాష్ట్రాల్లో దొరకవు. అట్లాంటిది కేరళలో పాలక్కాడ్ జిల్లాలో మనకి ఇట్లాంటిది దొరకడం చాలా అదృష్టం. అంటే హోమ్ స్టేస్ అంటే మనకి కేవలం రూములు మాత్రమే ఇస్తారు ఎక్కడ ఉన్నా, కానీ ఇక్కడ కంప్లీట్ ఇల్లు మాత్రమే చాలా రీజనబుల్ ప్రైస్లో ఇచ్చారు కాబట్టి మనం చూసుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు అందరం మిడిల్ క్లాసే, కానీ ఇట్లాంటి ఇల్లుల్లో ఉండాలంటే కూడా చాలా మంది అనుకుంటారు, అరే ఒక్కసారైనా పెద్ద ఇల్లు చూడాలి, పెద్ద ఇంట్లో ఉండాలి అని చెప్పి. అట్లాంటిది ఇది ఇంత రీజనబుల్ ప్రైస్లో వీళ్ళు ఇవ్వడం అనేది చాలా గ్రేట్. పాలక్కాడ్లో రైల్వే స్టేషన్ కూడా 5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది, పెద్ద లాంగ్ అయితే ఏం లేదు. మనం గూగుల్లో కూడా సెర్చ్ చేసినా కూడా దొరుకుతాయి మనకి. ఇల్లు కూడా చూడడానికి చాలా బాగుంది. ఇది డూప్లెక్స్ ఇల్లు యాక్చువల్గా, మనకి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ టైప్ కాదు, ఇది కంప్లీట్గా డూప్లెక్స్ ఇల్లు. ప్రతిదీ ఎక్కడిది అక్కడ సీల్డ్ ఉంది. రూఫ్ టాప్ మొత్తం రూఫ్ టాపే, మనకి సీలింగ్ రూఫ్ టాప్ అయితే కాదు. ఇక్కడ కేరళ స్టైల్లో ఎలా అయితే ఉన్నాయో అలా ఉన్నాయి ఇల్లులు కూడా. మీరు పక్కన కూడా చూడొచ్చు ఇల్లులు ఎలా ఉన్నాయి ఏం లేదనేది. ఎప్పుడైనా ఎవరైనా పాలక్కాడ్కి రావాలంటే కూడా ఈ దరిదాపుల దగ్గరలోనే రూమ్స్ కానీ హోమ్ స్టేస్ కానీ అవైలబుల్ ఉంటాయి కాబట్టి హోమ్ స్టేస్కి ప్రిఫర్ ఇవ్వండి. బ్యాచ్ ఒక 5-10 మంది వస్తే కూడా హోమ్ స్టేస్కి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే మనకి ఏదన్నా వంట సామాను అన్నీ ఉన్నాయి. వండే మనిషి ఒక్కడు ఉంటే చాలు, ప్రతిదీ చేసుకొని హ్యాపీగా ఒక 4-5 రోజులైనా సరే పాలక్కాడ్లో రిలాక్స్గా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే నేచర్ కూడా
చాలా బాగుంది. ఈ చుట్టుముట్టు 30 కిలోమీటర్ లోపలనే ప్రతి టూరిస్ట్ ప్లేస్ కూడా ఉన్నాయి కాబట్టి విజిట్ చేసేటివి చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరూ మిస్ చేసుకోదండి. సీజన్లో కూడా ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది సీజను. ఈ సీజన్లో బాగా మిస్ అవ్వదండి. రైనీ సీజన్ ఇక్కడ సమ్మర్ వింటర్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఒక్కరు ఛానల్ని మర్చిపోద్దండి. ఎందుకంటే ఇట్లా మేము రిస్క్ తీసుకొని ప్రతి 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి ఇట్లా కొత్త జిల్లాలకి కొత్త రాష్ట్రాలకి విజిట్ చేసి మన తెలుగు ప్రజలకి ఎవరికైనా మంచిగా స్టే ఉండేలాగా చూసుకునేలాగా ప్రతిదీ వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నాము. ఏవి దగ్గర ఉంటాయి, ఎలా దూరంలో ఉంటాయి. ఎందుకంటే మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తున్న ప్రతి ఫేమస్ ప్లేస్ని కూడా మనం ఇక్కడ కేరళ అండ్ తమిళనాడు 2 జిల్లాలో చూడొచ్చు మనము. ఇలా ప్రతి ఒక్కరు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఒక 5 days అలా రిలాక్స్ కావాలనుకుంటే పాలక్కాడ్ కానీ కేరళ కానీ మంచి ప్రిఫరెన్స్. ఇలాంటి అవకాశం మిస్ చేసుకుంది. ఎందుకంటే గతంలో ఇలాంటి ప్లేస్ మళ్ళీ మనం చూస్తామో లేదో తెలియదు. అంటే చూడొచ్చు కానీ టైం అనేది దొరకదు మనకి. కానీ టైం దొరికినప్పుడే సమయం కూడా మనం వృధా చేయకుండా యూజ్ చేసుకొని మంచిగా ఒక 5 days రిఫ్రెష్ అవ్వడానికి ఉంటుంది. జీవితంలో మనం ఇంకా కొత్తగా ఏదన్నా చూడాలన్నా చేయాలన్నా సాధించాలన్నా కూడా అట్లా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అందరితో కలిసి బయట ట్రిప్ వేయడం వల్ల మనం కూడా చాలా ఎనర్జీగా ఫీల్ అవుతాం జీవితంలో. అందుకే ఇట్లాంటి ఛాన్స్ ఎవరు మిస్ చేసుకోవద్దండి. మా శివ కుకింగ్ మాస్టర్ మాట్లాడతాడు. మేము స్పెషల్గా కర్నూలు నుంచి తెచ్చుకున్నాము మా మాస్టర్ని. మా మాస్టర్ మాటల్లో ఏందాం ఇప్పుడు. ఇక్కడ చాలా బాగుంది కుకింగ్. అంటే అక్కడ ఉన్న గిన్నెలు అವೆಲ್ಲ వాడకనికే బాగుంది. అంటే పని సులువుగా అవుతుంది. ఒక గంట 2 గంటలు పట్టేదల్లా అర్ధ గంట కల్లా అయిపోతుంది. అంటే తొందర అవుతుంది. ఈ రూమ్ కూడా రూములు ఈ హాలు కిచెన్ అన్నీ సూపర్గానే ఉన్నాయి. కిచెన్ హాల్ అంటే ఏదో చిన్నగా ఉంటాయి, మామూలు ఉంటాయి అనుకున్నాం. కానీ ఇంత బాగుంటాయని, ఇంత ఫెసిలిటీ ఉంటాయని ఒకటేసారి 4 రూములు మాకు ఇచ్చినారు. ఇంత ప్లేస్ ఇంత ఫ్రీగా ఉంది. ఎక్కడ చూసినా ఫ్రీగా, వాతావరణం బాగుంది, చల్లగా ఉంది, గాలి అనేది బాగున్నది. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. ఆ రూములు కూడా బెడ్రూమ్ కిచెన్ హాల్ అన్ని సూపర్గానే ఉన్నాయి. కిచెన్ హాల్ హైలైట్. ఇక్కడ మొత్తం మీద వెనుకల బాయి, టెంకాయ చెట్లు, మామిడికాయ చెట్లు, ఈ చిన్న చిన్న పూలు ఇవల్ల ఉన్నాయి. చిన్న చిన్న పూలు చెట్లు ఇవల్ల అంటే చూడనీకే లొకేషన్ బాగుంది. నైట్ అయితే ఎవరైనా సరే భయపడాలా. చుట్టుపక్కల ఎవరు ఉండరు, ఖాళీ ప్రదేశం, ఇండ్లు ఉంటారు కానీ ఒక్కరు కూడా బయటికి కూడా రారు. అంటే అంత సైలెంట్ ఉంటది, పీస్ఫుల్గా ఉంటది. చంద్రముఖి గుర్తు వచ్చింది. మెట్లెక్కేటప్పుడు అదల్లా సేమ్ చంద్రముఖి ఇలా ఉంటదో అలా ఉంటది. ఒక్కరైతే భయపడతారు ఖచ్చితంగా. ఈ భయం అనేది చాలా భయంకరంగా ఉంటది. ఆ కింద బొమ్మ, దాన్ని ఆ మెట్లకెళ్ళి చూసి ఆ బొమ్మ ఖచ్చితంగా ఉంటది. ఆ బొమ్మ వాళ్ళకి గొలిచి పెట్టినారు. దాన్ని చూసినామంటే ఖచ్చితంగా లైట్లు ఆఫ్ చేసుకుని చూసినామంటే భయపడతాము ఖచ్చితంగా. ఇది ఇప్పుడు మా రాహుల్ అంకుల్ మాట్లాడతాడు. ఈ లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ కేరళలో పాలకొల్లులో ఇక్కడ లొకేషన్ అంతా చాలా బాగుంది. ఈ ఇల్లు కూడా చాలా బాగుంది. ఇది అందరూ ప్రతి ఒక్కరు టూరిస్ట్ ప్లేస్ చూడాల్సిన ప్లేసు. ప్రతి ఒక్కరు ఇచ్చేసి టూరిస్ట్ ప్లేస్ను చూడాల్సిందిగా చెప్తున్నాము. కానీ మా లైక్ కొట్టండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి బాయ్. ప్రతి ఒక్కరు ఛానల్ వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే చూస్తే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. మనం బయట నుంచి వచ్చి ఇక్కడ అపోహ పడతాం. కానీ ఒక్కసారి ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మనకి హోమ్ స్టేస్ బెటరా, రూమ్స్ బెటరా అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా ఏమన్నా కూడా ఉంటే కూడా మా ఛానల్ని ఫాలో అవుతే మీకు మంచి మంచి లొకేషన్స్ కూడా ఆల్రెడీ మేము యూట్యూబ్లో పోస్ట్ చేసాం కాబట్టి ఆ ప్రతి పోస్ట్ కూడా చూడండి. ప్రతి ఒక్కరు ఇట్లాంటి ప్లేసెస్ని మిస్ అవ్వకండి. ఇంకా సీజన్ కూడా ఆగస్ట్లో ఉంటుందన్నారు. ఆగస్ట్లో కూడా మంచి సీజన్ ఉంటుంది, ఆగస్ట్ నుంచి ఫిబ్రవరి వరకు. ఈ సీజన్ కూడా ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి అని కోరుకుంటున్నాం. అందరికీ హాయ్. సబ్స్క్రైబ్ టు భాషా వ్లాగ్స్. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ బాయ్. ఇంకా మంచి వీడియోలు ఫస్ట్ ఏం మాట్లాడలేదు, లాస్ట్ చూస్తే మీకు